अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं शेख हसन वाजिर मरहूम शेख सैयद वाजिर का छोटा भाई। आज हम लोग साक्षीपुरम में अमान होटल के पास यहाँ पे हम लोग ओपनिंग में आए हुए। यहाँ पे नौजवान बच्चों के वास्ते, लेडीज के वास्ते, खवातीन को स्पेशल जो ट्रीटमेंट है यहाँ पे कई चीजों का है। यहाँ पे जिसमें पैरालाइज का है, जिसको भी हो गया उनके यहाँ पे चल रहे भी उनके इलाज। जो लोग हैं उन लोग यहाँ से बहुत जल्दी फायदा उठा सकते हैं और डॉक्टर साहब भी है यहाँ पे जो इलाज के वास्ते और दूसरे भी चीजें हैं यहाँ पे। वही हमारे दोस्त आए हुए थे। अब भाई बताएंगे आपको क्या है इसके अंदर फायदा है इसका। अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। वही मेरा नाम है। एक्चुअली इधर जो है बॉडी रिलैक्स हब यहाँ पे शास्त्रीपुरम रेलवे गेट के पास अरमान होटल के बाजू में जो है ना अमल में आया है। यहाँ पे जो है हम लोग कैरोपैटिक का जो है क्लिनिक ओपन किए हैं आज। तो यहाँ पे जो है फिजियोथेरेपी है, जिससे कि फिजियोथेरेपी स्पेशलिस्ट भी मौजूद है। लेडीज के लिए भी है और जेंट्स के लिए भी है। और लेडीज का भी टाइमिंग सेपरेट है, जेंट्स का टाइमिंग सेपरेट है। सुबह 9 बजे से लेके 1 बजे तक लेडीज के लिए है और 2 से लेके 11 तक जेंट्स के लिए है। और हमारे पास जो है हिजामा है, जैसे कि कपिंग थेरेपी कहते हैं, कपिंग थेरेपी भी अवेलेबल है। और हिजामा है और फायर थेरेपी भी है हमारे पास। और जो है कासा फुट मसाज भी है। నమస్తే అందరికీ. ఇక్కడ మైలాదేపల్లి వెనకాల శాస్త్రీపురం అనే కాలనీలో బాడీ మసాజ్కి కప్పింగ్ చేయడానికి క్లబ్ ఓపెన్ చేశారు కొత్తగా. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ జిమ్ చేసేవాళ్ళు, కరాటే చేసేవాళ్ళు, ప్లస్ వార్మప్ చేసేవాళ్ళు, ముసలి వాళ్ళు, పిల్లోళ్ళు, లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా రావచ్చు. వచ్చి మసల్స్ రిలాక్స్ కోసం అని చేయించుకోవడానికి వీళ్ళు మనకి హెల్ప్ చేయడానికి చిన్న క్లబ్ ఓపెన్ చేశారు. మనకు హెల్ప్ అవుతుంది, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మనం అందరం వచ్చి ఇక్కడ చేసుకుంటే ఏంటంటే ఎందుకంటే పాతకాలంలో అందరూ ముసలి వాళ్ళు శాస్త్రజ్ఞులు అట్లా చేసేవాళ్ళు మొత్తం మందులతో. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు మిషనరీలు ప్లస్ ఆయిల్ రెండు కలిపిలు చేస్తున్నారు. వచ్చేవాళ్ళు వచ్చి చేసుకుంటే అందరికీ బెటర్ ఉంటుంది. ఇదే నరాల ప్రాబ్లం ఉన్నవాళ్ళు, బొక్కల ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఇక్కడ వస్తే సెట్టింగ్ కూడా చేస్తారు. వాళ్ళు మంచిగా బొక్కలు కూడా మంచి నరాలు కూర్చోబెడుతున్నారు జగలో. ప్లస్ బొక్కలు కూడా అటు ఇటు ఉంటే కూడా జగలో సెట్ చేసి పెడుతున్నారు. చూడొచ్చు కూడా మీరు కూడా. మీరు మంచి ట్రైనింగ్ తీసుకొని ట్రైనర్స్ ఉన్నారు, ట్రైనింగ్ తీసుకొని మంచి చేస్తున్నారు. ఇంకా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఫస్ట్ నుంచి వీళ్ళ నాన్నలు వీళ్ళు అంటే తరతరాలుగా చేస్తున్నారంట వీళ్ళకి. ఇప్పుడు వీళ్ళు కూడా దీంట్లో భాగ్యులై చేస్తున్నారు. అందరూ వచ్చి చేసుకుంటే అందరికీ రిలాక్స్ ఉంటుంది. పాత ఎన్ని కప్పులు ఉన్న పాత కూడా వెళ్ళిపోతాయి. ప్లస్ కొత్తగా మనం వచ్చినా కూడా నరాల్లో ఏమైనా రక్తం జామ్ అయి ఉండి, దెబ్బలు తగిలి ఉండి అవి ఏమైనా ఉంటే కూడా దానికి సెట్ చేస్తారు. అది కప్పింగ్ సిస్టమ్ చేస్తున్నారు. కప్పింగ్ చేయకూడదు అని కప్పింగ్ వల్ల చేస్తున్నారు. ఒక కప్పింగ్ ప్లస్ అంటే నరాల దగ్గర పాత రక్తం ఉంటుంది కదా, ఉడుకు రక్తము, చెడు రక్తము, మనిషి రక్తం అనేది. ఆ చెడు రక్తం ఎక్కడెక్కడ జామ ఉంటుంది, అది కప్పింగ్ ద్వారా తీయగలుగుతారు. సో ఇది ఎక్కువగా అది ఒకప్పుడు పాత వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ మధ్యలో ఎవరు చేయట్లేదు. వామప్ కూడా ఇక్కడ ఎవరు చేయట్లేదు కదా. అయితే ఎక్కువగా కేరళలో, తమిళనాడులో ఎక్కువ వ్యాపించింది ఈ నరాలది. నర్వ్స్ అంటే నరము, కండరాలు, ఈ బొక్కలు కూర్చోబెట్టడానికి అంటే ఎక్కువగా మనం శాస్త్రజ్ఞులు చేసేవాళ్ళు. ఇది మనకు ఇక్కడి నుంచి వెళ్ళింది, కానీ మనం ఇక్కడ తమిళనాడులో ప్లస్ కేరళలో అక్కడ కరాటే చేస్తారు, కిక్ బాక్సింగ్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఎక్సర్సైజ్ వార్మప్ అని. ఇప్పుడు చాలా మంది యోగా చేస్తున్నారు కదా. ఈ యోగా ఎందుకంటే మన మైండ్ రెస్ట్ పడకుండా దానికి రిలాక్సేషన్ కోసం నరాలు సాధ చేయడానికి అని వీళ్ళు ఇక్కడ క్లబ్ ఓపెన్ చేశారు. వచ్చి చేసుకోండి.